రాగల 24 గంటల్లో పశ్చిమ బంగాళాఖాతం సమీప ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ హెచ్చరికల కేంద్రం అధికారి కేవీఎస్ శ్రీనివాస్ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అన్నారు. ఏలూరు, పల్నాడు, ఎన్టీఆర్ ఈ 3 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించామని, అల్లూరి, అనకాపల్లి, విశాఖ, కాకినాడ, కోనసీమ, యానాం, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించినట్లుగా తెలిపారు. సముద్ర తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు ఉంటాయని, మత్స్యకారులు ఎవరూ కూడా వేటకు వెళ్లవద్దని సూచించారు. నార్త్ వెస్ట్ బెంగాల్లో ఏర్పడుతుందని మనం ఐఎండీ బులెటిన్స్ లో చెప్తున్నాం. అలాగే నెక్స్ట్ అనదర్ ఫీచర్ ఈజ్ ఆల్సో యాడెడ్. షేర్ జోన్ ఈజ్ ఆల్సో కంటిన్యూస్లీ లైన్ నియర్ 22 degrees latitude. వీటన్నిటి దృష్ట్యా కూడా నెక్స్ట్ కమింగ్ 24 hours వరకు కూడా కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో మోడరేట్ రైన్స్ ఆల్మోస్ట్ మెనీ ప్లేసెస్లో వచ్చేటువంటి ఛాన్స్ ఉన్నాయని చెప్తున్నాం. అలాగే దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్రలో కూడా కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా నెక్స్ట్ కమింగ్ 24 hours వరకు వచ్చే ఛాన్స్ ఉన్నాయి మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. ముఖ్యంగా అయితే పల్నాడు, ఏలూరు అండ్ ఎన్టీఆర్ ఈ 3 జిల్లాలకి కూడా భారీ నుంచి అతి భారీ వర్షం రాగలదని మన నెక్స్ట్ 24 hours వరకు ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. నెక్స్ట్ హెవీ రైన్ఫాల్ కూడా మరికొన్ని జిల్లాల్లో వచ్చేటువంటి అవకాశం ఉంది. అవి ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, నెక్స్ట్ విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కోనసీమ అండ్ దాని దగ్గర ఉన్నటువంటి యానం, కృష్ణా, గుంటూరు ఈ జిల్లాలో భారీ వర్షాలు కూడా 1-2 చోట్ల నమోదయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి సైక్లోనిక్ సర్క్యులేషన్స్ కానీ, మాన్సూన్ స్ట్రాంగ్ కండిషన్స్ కానీ వీటంతా దృష్ట్యా మన తీరమడి కూడా ఎంటైర్ కోస్ట్ అమ్మడి కూడా బలమైన ఈదురుగాలులు గంటకి 35 నుంచి 45 kilometers వరకు వీస్తున్నాయి. అలాగే నెక్స్ట్ సీ కండిషన్ ఈజ్ ఆల్సో రఫ్నెస్ కూడా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంది. వీటన్నిటి దృష్ట్యా నెక్స్ట్ కమింగ్ ఒక 3 to 4 days వరకు కూడా ఉత్తరాంధ్ర తీరమడి కూడా ఉన్నటువంటి ఫిషర్మెన్ కమ్యూనిటీ అందరూ కూడా వేటకు వెళ్ళొద్దని చెప్తున్నాం. అలాగే నెక్స్ట్ యాజ్ లాస్ట్ 24 hours అంటే గడిచినట్టు 24 గంటల్లో కూడా ఒక మోడరేట్ రైన్స్ ఆల్మోస్ట్ మెనీ ప్లేసెస్లో కోస్తా జిల్లాల్లో రికార్డ్ అవ్వడం జరిగింది. అత్యధికంగా అయితే గైకలూరు, తణుకు వీటిలో అయితే 6 centimeters రైన్ఫాల్ రికార్డ్ అయింది. అలాగే నెక్స్ట్ మరికొన్ని చోట్ల లైక్ రాపూర్ 5 centimeters, విజయవాడ 4 centimeters, యానం యాజ్ ఆల్సో రికార్డెడ్ 4 centimeters. అలాగే చాలా ప్రాంతాల్లో 1 to 2 or 1 to 3 centimeters రైన్ఫాల్ రికార్డ్ అయింది. ఉత్తరాంధ్ర వరకు చూసుకుంటే ఇప్పుడు రాబోయేటువంటి అల్పపీడనం దృష్ట్యా 4th onwards 4th నుంచి 8th వరకు ఈ 4 రోజులు కూడా పలు ప్రాంతాల్లో మోడరేట్ రైన్స్ విత్ ఇన్ సమ్ ప్లేసెస్ హెవీ రైన్స్ అండ్ సమ్ డిస్ట్రిక్ట్స్ హెవీ టు వెరీ హెవీ. అలాగే సౌత్ కోస్ట్లో ఏపీ వరకు చూసుకుంటే, దక్షిణ కోస్తా చూసుకుంటే మోడరేట్ రైన్స్ 4th to 6th వరకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని మన ఐఎండీ ఫోర్కాస్ట్ ద్వారా చెప్తున్నాం.